ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః గురు పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయేత్ అని గురుగీతలో పరమేశ్వరుడు పార్వతికి తెలియజేస్తాడు. అర్థం ఏమిటి అంటే, గురువుకు పాదపూజ చేసి ఆ పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించి మిగిలిన జలాన్ని నెత్తిమీద చల్లుకుంటే భూమండలంలో ఉన్నటువంటి అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. మనకు సందేహం కలుగుతుంది. కేవలము గురువుకు పూజ చేసి ఆ పాదోదకాన్ని స్వీకరించినంత మాత్రాన అద్భుతమైనటువంటి పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం ఎలా దక్కుతుంది? సూర్యగ్రహణాలతో సమానమైనటువంటి రథసప్తమి పర్వదినాన పుణ్యనదులలో స్నానం చేస్తే వచ్చే ఫలితం కేవలం గురు పాదోదకాన్ని స్వీకరించటం వల్ల ఎలా సంభవిస్తుంది? చావు లేని మందు చక్కగా మనకబ్బె ననుచు కడవలసురులు అచ్చుకొనిన సురలు హరికి మొరలు వెట్టిరి సుధాపూర్ణ ఘటము పోయననుచు. సముద్ర మథనంలో ఉద్భవించినటువంటి అమృత కలశంలో ఉన్న అమృతము దానవులు దేవతలు పోట్లాడుకుంటున్న సమయంలో ఏ ఏ నదులలో అయితే పడిందో ఆ నదులలో కుంభమేళాలో స్నానం చేసినప్పుడు వచ్చే ఫలితము కేవలము గురువు పాదములకు పూజ చేసి ఆ పాదోదకాన్ని స్వీకరించటం వల్ల ఎలా లభిస్తుంది? గురువు పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించటం వల్ల, గురువుకు పూజ చేయటం వల్ల, ప్రదక్షిణ చేయటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుందో గురుగీతలో చెప్పటమే కాదు, దాన్ని ప్రత్యక్షంగా నిరూపించాడు. గణాలన్నింటికీ ఒక అధిపతి కావాలని అనుకున్న తరుణంలో కుమారస్వామిని వినాయకుడిని ఇద్దరిని పిలిచి, ఎవరైతే భూమండలంలో ఉన్న నదులన్నింటిలో స్నానం చేసి మొదటగా నా దగ్గరకు వస్తారో వారికే గణాధిపత్యం లభిస్తుంది అని కుమారస్వామికి వినాయకుడికి పరీక్ష పెట్టాడు. వెంటనే మయూరాన్నెక్కినటువంటి కార్తికేయుడు వేగంగా పరుగులు పెట్టాడు. కాశీలో గంగలో స్నానం చేసి బయటికి వస్తుంటే ఎలుకను ఎక్కి ఆ కాశీ గంగలో స్నానం చేసి ఎగిరిపోతున్నటువంటి వినాయకుడు కుమారస్వామికి దర్శనమిచ్చాడు. నాకంటే ముందుగానే వచ్చాడే అని భావించాడు కుమారస్వామి. అనంతరం ప్రయాగకు వెళితే అక్కడ త్రివేణీ సంగమంలో స్నానం చేసిన గణపతి తనకంటే ముందురే ఆకాశంలో ఎగిరిపోతున్న దృశ్యం కనబడింది. ఇలా ప్రతి తీర్థరాజంలోనూ తనకంటే ముందరే స్నానం చేసి వెళుతున్న గణపతి యొక్క చిత్రాన్ని గమనించినటువంటి కార్తికేయుడు తన ఓటమిని ఒప్పుకొని తండ్రి దగ్గరకు వచ్చి తాను పరీక్షలో నెగ్గలేకపోయాను అంటూ బాధపడుతూ తెలియజేశాడు. నిజానికి వినాయకుడు కుమారస్వామి కంటే ముందరే అన్ని నదులలో స్నానం చేయగలిగాడా అంటే, ఎప్పుడైతే తండ్రి తనకు ఈ పరీక్ష పెట్టాడో అప్పుడు ఏం చెయ్యాలో పాలుపోని వినాయకుడు అలనాడు అర్జునుడు పరమేశ్వరుణ్ణి ఎలా కీర్తించాడో గుర్తు చేసుకొని తాను అలా ఆ స్వామిని స్మరించాడు.
కోరిన కోరికలన్నింటినీ తీర్చమంటూ. కిరాతార్జునీయంలో, మహాభారతంలో ఎర్రాప్రగడ అర్జునుడు శివుణ్ణి ఎలా కీర్తించాడో దండకం ద్వారా మనకు తెలియజేశాడు. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధూప పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైవ చిత్తంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుచున్ భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావ భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబుల్ మహీవాయుఖాత్మాగ్న శోభార్కతోయంబులంజేసి గావించు సంసార చక్రక్రియాయంత్రవాహుండవై దేవా మహాదేవ సత్యంబు నిత్యంబు యోగస్థితి నిర్మల జ్ఞాన ప్రభాదీప విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధుల్ రాగాది దోషుల్ యతిద్రుల్యతాత్ముల్ భవత్పాద పంకేరుహ ధ్యాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులవ్యయా భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భర్గవాదిత్య కృత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాల లాటేక్షణోజ్ఞాంగి భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నాయభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ సురాభ్యర్థిత నమస్తే 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 నమః అంటూ గొంతెత్తి ఆ శివుణ్ణి కీర్తించాడు. ప్రత్యక్షమైనటువంటి సదాశివుడు పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించాడు. ఇక్కడ ఈ శివస్థుతిని ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఆయనను స్మరిస్తే సకల సంపదలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటాడు ఆ దక్షిణామూర్తి, గురుస్వరూపం. గురువు కూడా అంతే. నువ్వు భక్తితో ఆయనను అర్చించగలిగితే, ఆయనను సేవించగలిగితే, పూజించగలిగితే సంతుష్టుడైన గురువు నీకు ఇవ్వలేనిది లేదు. అలా వినాయకుడు కూడా ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి సదాశివుడికి నమస్కరించి ఆయన చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాడు. అలా వినాయకుడు కైలాసంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసిన కారణంగా భూమండలంలో ఉన్న అన్ని తీర్థాలలో కూడా స్నానం చేసిన ఫలితం సిద్ధించటమే కాకుండా గణాధిపత్యం లభించింది. ఈ కథ మనకేం తెలియచేస్తుంది? గురువు యొక్క పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించి నెత్తిన చల్లుకుంటే అన్ని తీర్థాలలో స్నానం చేసిన ఫలితం ఎలా దక్కుతుందో తెలియచేస్తుంది. మనం కూడా కుంభమేళలో స్నానం చేయలేకపోయామే. షాహీ స్నానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని మళ్ళీ అలాంటి అవకాశం దొరుకుతుందో దొరుకుదో అన్నటువంటి మీమాంసలో అంత దూరం వెళ్ళి అక్కడ స్నానం చేసేటువంటి సమర్థత, ఆరోగ్యము లేక ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్న నేపథ్యంలో పుణ్యస్నానం చెయ్యటం వల్ల కుంభమేళాలో ఎలాంటి ఫలితం దక్కుతుందో అలాంటి ఫలితం గురువు పాదాలను సేవించటం వల్ల నీకు దక్కుతుంది. ఆ పాదోదకాన్ని స్వీకరించటం వల్ల నీకు సిద్ధిస్తుంది. శిరస్సును చల్లుకోవటం వల్ల నీకు లభిస్తుంది అని ఆవ్యాసుడే తెలియజేశాడు. మాఘపురాణంలో గురుచరిత్రలో మాఘ మాహత్యాన్ని వివరించిన దత్తాత్రేయుడు ఏ విధంగానైతే గురుస్వరూపమై సకల మానవాళిని కటాక్షించాడో అలాగే గురుగీతలో ఆదిగురువైన పరమేశ్వరుడు పుణ్యస్నానాలు ఆచరించటానికి ఉత్సాహం ఉన్నా సామర్థ్యం లేక సతమతమవుతున్న సామాన్యుడికి ఆ ఫలితం ఎలా దక్కుతుందో వివరించాడు. ఎన్ని కథలు చెప్పినా కేవలము గురువు పాదముల యొక్క ఉదకమును ఆయనకు పూజ చేసి తీర్థంగా స్వీకరించినంత మాత్రాన అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ గురుపాదోదకం పావనం శుభం అని మంత్రం చెప్పి స్వీకరించటం వల్ల
మహత్తరమైన కుంభమేళల్లో స్నానం చేసిన ఫలితం ఎలా దక్కుతుంది అన్న సందేహం మటుకు సామాన్యుడికి వీడదు. అందుకే పురాణంలో చెప్పిన ప్రతి విషయం వెనకాల ఉన్న అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, గురువు అంటే మానవ మాత్రుడు కాదు. శాస్త్రములలోని అనేక విషయములను పరిశీలించి వాటిలో ఉన్న అంతరార్థాన్ని తాను గ్రహించి తాను ఆచరిస్తూ నలుగురికి చెప్పాలన్న సంకల్పంతో ఉన్నవాడు. మహాపురుషులను సేవించి వారి శుశ్రూష చేసి తద్వారా తన జీవితాన్ని పునీతం చేసుకున్నవాడు. అలాగే లోక కళ్యాణం కోసం తన సమస్తాన్ని వినియోగించాలన్న దృఢమైన నిశ్చయంతో ఉన్నవాడు. ఇలా మహాపురుషుల సందర్శనం కోసం అనేక క్షేత్రాలు తిరగటం వల్ల ఆయన దేహము పునీతమయ్యి శారీరక తపస్సు చేసిన ఫలితం ఆయనకు సిద్ధిస్తుంది. అలాగే శాస్త్రాలలోని విషయాలన్నింటినీ అధ్యయనం చేయటం వల్ల, వాటిని ఉచ్చరించటం వల్ల ఆయన వాక్కు శుద్ధమవుతుంది. అలానే మనస్సులో నిరంతరము సమాజ హితమే లక్ష్యంగా ఉంచుకొని ఆలోచన చేసిన కారణాన ఆయన మనస్సు శుద్ధమవుతుంది. త్రికరణాలు శుద్ధమైన తరువాత భగవంతుడికి మనిషికి తేడా ఉంటుంది. అలా పునీతమైన మనస్సుతో, పవిత్రమైన వాక్కుతో, శుద్ధమైన దేహంతో త్రికరణాలను శుద్ధి చేసుకున్నటువంటి దక్షిణామూర్తి స్వరూపమే గురువన్న సత్యాన్ని నువ్వు గమనించినప్పుడు, ఆయన యొక్క మార్గంలో నువ్వు గమనాన్ని మొదలుపెట్టినప్పుడు, గర్వంగా నేను ఆ గురువు శిష్యుణ్ణి అని చెప్పుకునే స్థాయికి నువ్వు ఎదగగలిగినప్పుడు, ఆయన పాదోదకం అద్భుతమైన త్రివేణి సంగమ జలం కాక మరేమవుతుంది. కాబట్టి గురు పూర్ణిమ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువు కాళ్ళు పట్టి కడిగి ఆ పాదోదకాన్ని స్వీకరించి మనం ఏదో గొప్ప పని చేసుకున్నాము అని భావిస్తే అది పూర్తి నిజం కాదు, అర్ధసత్యమే. ఆయనను ఆశ్రయించటం వల్ల తప్పనిసరిగా నీకు మేలు జరుగుతుంది. కానీ ఆయన చెప్పినటువంటి బాటలో నువ్వు నడుస్తున్నావా? ఆయన ఇచ్చిన సందేశాన్ని నీ జీవితానికి అన్వయించుకొని తదనుగుణంగా నీ జీవితాన్ని గడుపుతున్నావా? ఏ లక్ష్యం కోసమైతే, ఏ సమాజ హితం కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేయడానికి సంసిద్ధుడయ్యాడో ఆ లక్ష్యాన్ని నువ్వు అవలంబించే ప్రయత్నం చేస్తున్నావా? ఆ ప్రశ్న నువ్వు వేసుకున్నప్పుడే ఆ గురు సందేశాన్ని నువ్వు స్వీకరించినట్టు, ఆయన పాదోదకాన్ని తీర్థంగా స్వీకరించి నెత్తిమీద చల్లుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నట్టు. పాదోదకాన్ని స్వీకరించటము అంటే నీ దేహమంతా ఆయన చెప్పిన సందేశంతో పునీతమవుతుంది. ఆయన లక్ష్యం నీ లక్ష్యంగా మారుతుంది. నెత్తిన చల్లుకోవటం అంటే అదే శిరోధార్యమై నీకు మార్గదర్శకం చేస్తుంది. ఆ స్థితికి ఎదగగలిగినప్పుడే పురాణంలో చెప్పబడినటువంటి సత్యాలు నీకు మార్గదర్శకమవుతాయి. నీ ద్వారా సమాజానికి మార్గాన్ని చూపించగలుగుతాయి. ఆ విషయాన్ని తెలుసుకోగలిగితే ఏ దేవతలైతే కుంభమేళలో స్నానం చేయటానికి బ్రాహ్మీ ముహూర్తంలో వస్తారో, ఏ నాగసాధువులైతే వారి సాధనా క్రమాన్ని కొండలలో కొనసాగిస్తూ కూడా ఈ ముహూర్తం కోసం ఎదురు చూస్తూ వచ్చి ఆ పవిత్ర జలాలలో స్నానం చేస్తారు, ఏ అఖాడాలైతే ధర్మ సంస్థాపన కోసం శంకరాచార్యునికి ఇచ్చిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవటం కోసం సంసిద్ధులై ఆపత్కర స్థితి ఏర్పడినప్పుడల్లా తమ ప్రాణాలు కూడా ధర్మాన్ని కాపాడటం కోసం అర్పించటానికి సిద్ధమవుతారో, ఆ నాగసాధువుల స్థితికి, ఆ దేవతల యొక్క స్థితికి, ఆ అఖాడాల యొక్క స్థితికి నువ్వు ఎదగగలుగుతావు. వింటున్న మనకు సందేహం కలుగుతుంది. దేవతలంతా వచ్చి కుంభమేళాలో స్నానం చేస్తారని చెబుతారు, అది ఎలా నమ్మటం అండి? త్రివేణి సంగమం దగ్గరకు బ్రహ్మముహూర్తంలో వెళ్ళి
అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూడగలిగితే తప్పకుండా నీకు నమ్మకం ఏర్పడుతుంది. కాంతిపుంజాలు తళతళ మెరుస్తూ వచ్చి త్రివేణి సంగమంలో మునిగి అంతర్ధానం కావటం చూస్తాం. ఏమిటి ఆ కాంతిపుంజాలు? దేవతలకు మనలాగా భౌతిక దేహం ఉండదు. వారి దేహమంతా తేజోమయమే. చినజీయర్ స్వామివారు హిమాలయాలలో మానస సరోవరం దగ్గర శాంతి యజ్ఞం చేస్తున్న సమయంలో ఉన్న శిష్యులందరికీ యజ్ఞమైన తరువాత కొన్ని కాంతిపుంజాలు వచ్చి మానస సరోవరంలో స్నానం చేయటం కనపడింది. శిష్యులంతా స్వామివారిని అడిగారు, ఏమిటి ఈ వింత, ఈ కాంతిపుంజాలు ఏమిటి అని. వారంతా కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, దేవతలు. మనలాగా భౌతిక దేహం వారికి ఉండదు. కనుక యజ్ఞము అయిన కారణంగా ఈ ప్రాంతమంతా పునీతమైన కారణాన ఈ నదిలో స్నానం చేయటం కోసం వారు వచ్చారు. ఇలా అద్భుతమైన భారతీయ విజ్ఞానం నేడు ప్రపంచాన్నంతా ఆశ్చర్యపరచటానికి కారణం ఋషుల, ఆచార్యుల, గురువుల తపశ్శక్తి. కేవలం కట్టెల మీద చెయ్యి పెట్టి తపశ్శక్తి ద్వారా వాటిని వెలిగించేటువంటి సాధకులను చూచిన తరువాత శాస్త్రవేత్తలు కూడా ఇది ఎలా సాధ్యము అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. తన నెత్తి మీదే ధాన్యాన్ని పండిస్తున్నటువంటి సాధువును చూసిన తరువాత ఇది ఎలా సాధ్యము అని నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉన్నారు. ఇదంతా గురు కృప కాదా? వారి సాధన ఫలితం కాదా? ఆ సాధన సమాజానికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో వారు సామాన్యమైన విషయ భోగాలకు దూరంగా ఉంటూ అద్భుతమైన సాధనను కొనసాగిస్తూ మనకు మార్గదర్శకం చేస్తున్నారన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే గురు సందేశాన్ని మనం సక్రమంగా స్వీకరించిన వాళ్ళమవుతాం. ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని సందేశాలు విన్నా, ఇన్ని ప్రవచనాలను వింటున్నా మన త్రోవ మాత్రం మారదు. మన స్వార్థం మటుకు వీడదు. చెప్పటానికి చాలా గొప్ప గొప్ప కబుర్లు చెబుతూ ఉంటాం. గురువుగారు చెప్పిందే చేస్తాం, గురువుగారికి పూజ చేస్తాం, సన్మానం చేస్తాం, దండలు వేస్తాం, దండాలు పెడతామని. కానీ అవసరమైనప్పుడు గురువు ఇచ్చిన ఆజ్ఞను పాటించడానికి మాత్రం ఆలోచన చేస్తాం. దుర్యోధనుడు బలరాముడి యొక్క ప్రియ శిష్యుడు. గదాయుద్ధంలో భీముడిని ఓడించాలన్న సంకల్పంతో కఠోరమైన సాధన చేస్తాడు. అలా సాధన చేస్తున్నటువంటి దుర్యోధనుడు బలరాముని యొక్క ప్రియ శిష్యుడిగా మారటానికి కారణం గదాయుద్ధంలో దుర్యోధనుడు చూపిస్తున్న ప్రతిభయే. గురువు ఎప్పుడు అద్భుత ప్రతిభ కలిగిన తన శిష్యుడంటే చాలా ఇష్టాన్ని కనబరుస్తాడు. కారణము చాలా సామాన్యమే. తన తరువాత తన లక్ష్యాన్ని అతను ముందరికి తీసుకువెళతాడన్న సంకల్పం. అందుకే బలరాముడు కూడా దుర్యోధనుడు తన మాట జవదాటడని, తన లక్ష్యాన్ని నెరవేరుస్తాడని శాంతికాముకుడైన బలరాముడు ఆ శాంతిని దుర్యోధనుడు నిలబెడతాడని భావించేవాడు. ఇలా ఆ గురు శిష్యుల బంధం నడుస్తున్న సమయంలో కృష్ణుడు కొడుకైన సాంబుడు దుర్యోధనుడి కూతురైన లక్ష్మణను పెళ్లి మంటపం నుంచి అపహరించుకొని వస్తాడు. ఇది గమనించిన కౌరవ సైన్యం, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులంతా సాంబుడి మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. అతనితో ఘోరమైన యుద్ధం చేసి ఆఖరుకు బందీగా మార్చి కారాగృహంలో బంధిస్తారు. ఈ విషయం మధుర పట్టణంలో తెలుస్తుంది. బలరాముడు, కృష్ణుడు, సాత్యకి వీరంతా సమావేశమవుతారు. ఉగ్రసేనుని నేతృత్వంలో ఆ సమావేశంలో అందరూ హస్తినాపురం మీదికి దాడికి రావాలని నిశ్చయించుకుంటారు. అప్పుడు బలరాముడు అంటాడు, దుర్యోధనుడు నా ప్రియ శిష్యుడు, నా మాట జవదాటడు, నేనేం చెబితే అదే చేస్తాడు. ఈ మాత్రం దానికి వారితో యుద్ధం ఎందుకు, వాళ్ళు మన బంధువులు అని
తానొక్కడే వెళ్ళి దుర్యోధనుడికి నచ్చచెప్పి సాంబుడికి లక్ష్మణనిచ్చి వివాహం చేసి హస్తినాపురానికి తీసుకొస్తానని వాగ్దానం చేసి హస్తినాపురం పొలిమేరలకు వెళతాడు. ఉద్ధవుడితో పాటు హస్తినాపురం పొలిమేరలో కొలువై ఉన్నటువంటి బలరాముడు ఉద్ధవుడి ద్వారా దుర్యోధనుడికి కబురు పంపుతాడు. దుర్యోధనుడు ససైన్యంగా బలరాముడి దగ్గరికి వెళ్ళాడు. సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దుశ్శాలువతో సన్మానించాడు. అనేకమైన బహుమతులు ఇచ్చాడు. బలరాముడు ఎంతో సంతోషించాడు. వీడు శిష్యుడంటే ఎంత గౌరవం నేనంటే. నేను రాగానే తన పనులన్నీ వదులుకొని నన్ను చూడటం కోసం, నన్ను సన్మానించటం కోసం, నాకు శాలువా కప్పటం కోసం, నాకు సాష్టాంగ దండ ప్రణామం చేయటం కోసం ఎంత దూరం వచ్చాడు. నేను చెప్పిన మాట ఎందుకు కాదంటాడు అని విషయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. యత్ యూయం బహవః ఏకం జిత్వాధర్మేణ ధార్మికం అబధ్నీధాత తత్ మృష్యం బంధవాం ఐక్యం కామ్యయే. మీరు ఆ సాంబుణ్ణి ఒక్కణ్ణి చేసి చాలామంది అతని మీద దాడి చేసి అన్యాయంగా బంధించారు. మీరు సాంబడితో యుద్ధం చేసి అతనిని కష్టపెట్టినదంతా నేను మరచిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే బంధువులంతా కలిసి ఉన్నప్పుడు కదా ఆనందంగా ఉంటుంది. గురువు యొక్క లక్ష్యం ఎప్పుడూ అదే ఉంటుంది. అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ లక్ష్యం కోసము పనిచేసేవాడే గురువు. బలరాముడి ఆలోచన కూడా అదే. అందరూ ఆనందంగా ఉండాలి. సరే, ఏదో జరిగింది, మావాడేదో చేశాడు, దానికి ప్రతిగా మీరేదో చేశారు, ఆ మాత్రం దానికి యుద్ధం చేయటం ఎందుకు? ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందాం. మా వాడిని మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేయండి, అందరం ఆనందంగా ఉందామన్నారు. వినగానే దుర్యోధనుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. మీకు రాజ్యాధికారం లేదు, మధురా పట్టణంలో ఉన్నారు. అలాంటిది మీరు హస్తినాపుర ప్రభువులమైన మాతో వియ్యమందటానికి సంసిద్ధులవుతున్నారా? ఏమిటి మీ ఆలోచన? ఎంత వెర్రివాళ్ళు! ఈ కాల వైపరీత్యం ఏమని చెప్పాలి? కాళ్లకు తొడుక్కోవాల్సిన పాదుకలు నెత్తిన పెట్టుకుంటాడా ఎవడైనా? ఉపాగతిన్హి శిరో ముకుట సేవయే. వ్యాసుడు అంటాడు భాగవతంలో, పాదుకలను కిరీటం మీద కూర్చోబెట్టుకుంటాడా ఏ మూర్ఖుడైనా? అలా మీతో బియ్యం అందుతాడా అని గురువని చూడకుండా, గురువుగారన్నటువంటి గౌరవం లేకుండా పాదుకలతో, చెప్పులతో ఆయనను పోలుస్తూ తన సామ్రాజ్యాన్ని, తన ఆధిపత్యాన్ని కిరీటంగా భావన చేస్తూ, ఎవడైనా చెప్పులను కిరీటం మీద పెట్టుకుంటాడా అని తన ఆభిజాత్యాన్ని ప్రకటించాడు. మనం చేస్తున్నది కూడా అదే. నీకు అవసరమైనప్పుడు, నీకు సమస్య ఏర్పడినప్పుడు, నీ సమస్యకు పరిష్కారాన్ని గురువుగారు అందించగలిగిన నమ్మకం నీకు కలిగినప్పుడు సాష్టాంగ దండ ప్రణామం చేస్తావు, దండలు వేస్తావు, దండాలు పెడతావు, శాలువాలు కలుపుతావు, సన్మానాలు చేస్తావు. కానీ ఎప్పుడైతే సమాజహితం కోసం, శాంతి స్థాపన కోసం గురువుగారు ఒక పని చెయ్యమని నీకు చెబితే అప్పుడు నీ నిజరూపాన్ని, నీ స్వార్థపరతను ప్రకటిస్తావు. దుర్యోధనుడి కథ ద్వారా, భాగవతంలో చెప్పబడిన ఈ వృత్తాంతం ద్వారా గురువు మాహత్యాన్ని మనం గుర్తించవచ్చు. మరి అప్పుడు బలరాముడు ఏం చేశాడు? ఆగ్రహోదగ్రుడయ్యాడు. సత్యసంధుడైనటువంటి గురువుకు ఆగ్రహం వస్తే ఏమవుతుంది? విలయం సంభవిస్తుంది. తన నాగలితో హస్తినాపురాన్ని ఎత్తి గంగలో కలపాలని నిశ్చయించుకున్నాడు. మంచిగా అందరూ ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో, లోకా సమస్తా సుఖినో భవంతు అన్న భావనతో సంధికి వస్తే నువ్వు యుద్ధానికి ప్రేరేపించి నన్ను పాదుకలతో పోలుస్తావా అని ఎప్పుడైతే హస్తినాపురాన్ని పైకెత్తటం ప్రారంభించాడో భీతిల్లినటువంటి దుర్యోధనాదులంతా ఆయనను ఆశ్రయించారు. అందుకే ఇప్పటికీ ఆ హస్తినాపురంలో ఉత్తర భాగం అంతా పైకుంటుంది, దక్షిణ భాగం అంతా జాలుగా ఉంటుంది.
ఈ కథ వింటున్న ప్రతి విద్యార్థి, ప్రతి శిష్యుడు తెలుసుకోవలసిన సత్యం ఒక్కటే. గురువుల యొక్క ఆదేశం ప్రకారం, గురువులు చూపిన బాటలో మనం నడుచుకోగలిగితే మన జీవితం నందనవనంగా ఉంటుంది. గురువులను ఆక్షేపిస్తూ, అవహేళన చేస్తూ, ఆ గురువు మీద వేసుకుంటున్నటువంటి, చెబుతున్నటువంటి మాటలను వింటూ ఆనందిస్తూ అదేదో ప్రయోజకత్వం అని భావిస్తే అంతకంటే నైత్యం ఇంకొకటి లేదు. అది నీ పతనానికి దారితీస్తుంది. గురు సందేశం ద్వారా ఇలాంటి ఎన్నో ఇతివృత్తాలను, కథలను తెలుసుకుంటూ మన జీవితాన్ని సంస్కరించుకుంటూ భావి తరాలకు మనం మార్గదర్శకం కావాలన్నటువంటి ఆలోచనతో మన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన కథల ద్వారా గురువు మాహాత్యాన్ని తెలుసుకుంటూ సాధకులమైన మనమంతా మన జీవితాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.